మనం స్వీట్స్ తయారు చేసుకోవాలంటే పంచదారనే ఎక్కువగా వాడుతుంటాం. కొన్ని సందర్భాల్లో తక్కువగా బెల్లాన్ని వాడుతుంటాం. మరి పంచదార వల్ల దంతాల పుచ్చటం, బెల్లం వల్ల కూడా పళ్ళు పుచ్చుతాయి, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది, నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు, పొట్టాపరేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయి. తీపి కొరకు మనం పంచదార బెల్లాన్నే వాడాలని అందరం అలవాటు పడి వాడుతున్నాం. 2000 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల క్రితం ఇట్లాంటి వాటికి హెల్దీ ఆల్టర్నేటివ్స్ని కనిపెట్టాలనే ఆలోచనలో పండు ఖర్జూరం పేస్ట్ నేను ఎప్పుడు వంటల్లో వాడుకోమంట, కానీ ఎండు ఖర్జూరం పొడి కూడా వాడకూడదని నాకు ఆలోచన వచ్చి ఎండు ఖర్జూరాల్ని కాస్త ఎండపెట్టి ముక్కలు కొట్టి బండబెట్టి గింజలు తీసి ఆ ముక్కల్ని మిక్సీ వేసి జల్లించి మళ్ళా ఎండబెట్టి మళ్ళా జల్లించి అట్లా గంధ పొడిలాగా ఎండు ఖర్జూరం పొడి తయారు చేసేసి స్వీట్లకి, పాలకి, జ్యూసులకి అన్నిట్లోనూ, ఫ్రూట్ సాలడ్లోను, పాయసాల్లోనూ అన్నిట్లో ఎండు ఖర్జూరం పొడి వాడటం ట్రై చేశాను.